వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, బంధువులు, ఆప్తులు కావాల్సిన వాళ్ళే ఉన్నారని చెప్పి కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నారంటారా? లిక్కర్ స్కామ్ ని తీసుకొని వీళ్ళందరినీ పెట్టుకుని మొత్తం కలిపి రెడ్లు పరిపాలన చేయాలి, రెడ్లే పరిపాలన చేయాలి, రెడ్లకే రాజకీయం తెలుసు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే పవన్ కళ్యాణ్ ఉచ్చలేచాలు లేకుండా తిట్టించాడు. 70 మంది మన సలహాదారులు అయితే 53 మంది రెడ్లే. 70 మంది సలహాదారులుగా పెట్టుకున్నాడు. లక్షల కోట్ల రూపాయలు ప్రజాసొమ్ము వాళ్ళకి ఇచ్చాడు. కానీ పెట్టుకున్నది ఎవరిని? రెడ్లని. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా హెడ్గా రెడ్డిని పెట్టుకున్నాడు. ఎంత అన్యాయం అంటే పిల్లి పాలుగుతా అనుకుందట లోకమంతా చీకటని. అంత దుర్మార్గంగా రెడ్లంతా పెట్టి సర్వనాశనం చేసేసారు ఈ రెడ్లంతా కూడా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఒకటి బయటపడుతుంది. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ అందులో ఉన్న ఫస్ట్గా అరెస్ట్ అయిన రాజకాశి రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, గోవిందప్ప బాలాజీ గారు, వీళ్ళందరికీ కూడా బెయిల్స్ వచ్చేసింది. మళ్ళీ కొత్త వ్యక్తులు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి